క్యారెక్టర్స్ చేయాలని డ్రీమ్? అలా ఈ స్పెసిఫిక్ క్యారెక్టర్ అని చెప్పలేనండి. బట్ ఐ లవ్ వాచింగ్ థ్రిల్లర్ మిస్టరీస్ అండ్ ఫీల్ గుడ్ రామ్ కామ్స్. సో I think right now it'll be very fun to play a detective and solve a mystery. But అప్పుడు మీరు ఓన్గా మీరే చేయాలి హీరోయిన్గా, హీరోయిన్ ఓరియంటెడ్ అవ్వాలి. హీరోయిన్ ఓరియంటెడ్ అవ్వచ్చు, ఒక పెద్ద ఆన్సాంబుల్ కాస్ట్ అవ్వచ్చు. బట్ ఐ థింక్ ఇట్ బి ఫన్ టు సాల్వ్ మిస్టరీస్. బట్ అలా అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ బాక్స్ అండి. యాజ్ అన్ ఆర్టిస్ట్ సమ్టైమ్స్ వీఆర్ నాట్ రైటర్స్ కదండి, వీఆర్ నాట్ డైరెక్టర్స్ ఎట్. రైట్. ఒకవేళ ఫ్యూచర్లో వస్తే ఆ ఆలోచన ఆఫ్ కోర్స్ దట్స్ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ మనము కొంతవరకే చూస్ చేసుకోగలుగుతాం. కానీ నేను అనుకోవటం మీ బాడీ స్ట్రక్చర్కి స్పై క్యారెక్టర్స్, థ్రిల్లర్ క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్ సెట్ అవుతారు. రైట్? యా, ఐ థింక్ ఇట్ విల్ బి డామ్ ఫన్. ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. యా, చాలా ఎంజాయ్ చేస్తా. లెట్స్ కిక్ సమ్ బట్స్. అవును, గట్టిగానే కొడతారు. ఈ 14వ తారీఖు దాకా రిలీజ్ అండి. ఇంకొక జస్ట్ నెక్స్ట్ వీక్ 10 డేస్లో వచ్చేస్తున్నారు మీరు. ఏమనుకుంటున్నారు? వాట్ ఇస్ ద రిజల్ట్ ఇన్ యువర్ మైండ్? సో ఆడియన్స్ రిజల్ట్ గురించి ఎక్కువ చెప్పలేను, కానీ వాట్ ఐ కెన్ టెల్ సిన్సియర్లీ ఫ్రమ్ మై హార్ట్ ఇస్ దట్ మేము చాలా మంచి సినిమా తీసామండి. ప్యూర్ ఫ్రమ్ ద హార్ట్, సిన్సియర్, ఆనెస్ట్, యంగ్, ఫ్రెష్. అండ్ ఐ నో యూ మైట్ థింక్ దట్ అందరూ ఇదే చెప్తారు వాళ్ళ ఫిల్మ్ గురించి. బట్ యూనో ఒక ఆర్టిస్ట్గా ఇంత ప్రౌడ్గా, ఇంత హ్యాపీనెస్తో నేను ఈ ఫిల్మ్ చేశాను, కాన్ఫిడెంట్గా ప్లీజ్ వెళ్ళి చూడండి అని చెప్పుకోవడం అనేది ఐ ఫీల్ స్ట్రాంగ్లీ విత్ దిస్ ఫిల్మ్. ఆఫ్ కోర్స్ అది చెప్పాలి కూడా. దట్స్ యువర్ బేబీ, నో? యా, ఇట్స్ అవర్ బేబీ. ఎగ్జాక్ట్లీ. కపుల్ ఫ్రెండ్లీ ఈజ్ ద బేబీ అండ్ it will be a very special film అండి. and I'm hoping that మీ అందరితో కూడా అంతే స్పెషల్గా కనెక్ట్ అవుతుంది. డెఫినెట్గా కనెక్ట్ అవ్వాలండి. సినిమా అందరూ బాగుండాలి, ఏ సినిమా అయినా బాగుండాలి. అందులో మీ కపుల్ ఫ్రెండ్లీ లాంటి ఒక కొత్త ఫిల్మ్ అంటున్నారు, ఒక కొత్త కంటెంట్ అంటున్నారు. అవును, చాలా రావాలి. వాట్ ఇస్ ద హైలైట్స్ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ అంటే మీరేం చెప్తారు? హైలైట్స్ ఇన్ఫాక్ట్ టీజర్లో ఒక కోట్ ఉంటుందండి, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మూమెంట్స్ దట్ బికమ్ మెమరీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. And that's what Couple Friendly is about. It's about all the beautiful moments that all the characters share. డైలాగ్లో కానీ చిన్న మూమెంట్స్లో కానీ ఒక మ్యాజిక్ ఉంటుందండి. అది మీరు సినిమా చూస్తేనే తెలుసుకోగలుగుతారు. లేదు, నాకు ట్రైలర్లో కూడా చాలా అనిపించిందండి. అంటే నేను అట్లాగా చూస్తానంటే డిఫరెంట్ షార్ట్స్ చూస్తాను. మీరు స్టార్టింగ్ నుంచి చూసినప్పుడు కొత్తగా పరిచయమైన వ్యక్తితో మాట్లాడిన వెర్షన్, అదే ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉండటం కోసం అవకాశం వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఏంటి, ఆ షేరింగ్ అనేది ఎలా ఉండింది అనేది బాగుంది, వెరైటీగా ఉంది. అంటే నిజంగా నౌడేస్ జరుగుతుంది కూడా. యాక్చువల్లీ చాలా కథలు అవి నాకు తెలిసి రియల్ లైఫ్లో నుంచి తీసుకున్న కథ ఏమో అనిపించింది నాకు. చాలా వరకు ఉన్నాయి. లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ ఒకప్పుడు అసలు లవ్ లెటర్ అంటేనే ఎక్కడి నుంచో దాక్కుని ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత అసలు లివింగ్ టుగెదర్ అనేది కూడా చాలా చిన్న విషయం అయిపోయింది, చాలా కామన్ అయిపోయింది. అంటే చాలా మనకి అడ్వాన్స్ అయిపోయామా, అప్గ్రేడ్ అయ్యామా అనే పాయింట్లో నేను ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యా, అప్గ్రేడో డౌన్గ్రేడో అనలేను, కానీ అల్సో ఇట్స్ అన్ ఎవల్యూషన్ కదండి. లైక్ ఒక కొత్త మైండ్ సెట్ అందరు వస్తున్నారు. దర్స్ నథింగ్ రాంగ్ విత్ దిస్. మనము ఎక్కువ స్క్రూటనైజ్ చేసి ఇది కరెక్ట్, ఇది తప్పు అనే బదులు ఇందులో ఒక సిన్సియరిటీ ఉంది, ఆనెస్టీ ఉంది, సెన్సిబిలిటీ ఉంది. నో ఇక్కడ ఎవరిదైనా ఎవరు జడ్జ్ చేసే పరిస్థితిలో ఉండొద్దు. దట్ ఈస్ దేర్ ఐడియాలజీ. అలా ఐడియాలో వాళ్ళు అలాగా కంఫర్ట్గా ఉన్నప్పుడు హూ ఎవర్ మనమే అంతే. ఇప్పుడు మారుతున్న సమాజాన్ని బట్టి మనం మారాలి తప్ప మనం ఇంతే అని చెప్తే అది నీకు నువ్వు ఉండు, వేరే వాళ్ళ గురించి డోంట్ జడ్జ్ రైట్ అనేది నా పాయింట్ ఇక్కడ. ట్రూ, వెరీ ట్రూ. అండ్ యా, ఆ మైండ్ సెట్ డెవలప్ చేయడం అనేది కూడా ఒక ఆర్ట్ అనుకుంటున్నాను. బికాజ్ ఇట్స్ మనందరికీ మన స్టీరియోటైప్స్ ఉంటాయి కదండి. మనం పెరిగిన హౌస్ హోల్డ్స్ లో కానీ అది స్టీరియోటైప్ అని కూడా అనలేము.
మన అప్బ్రింగింగ్ ఎలా ఉండింది, Yeah. మనం ఎలాగా ఒక్కొక్కళ్ళు ఇండిపెండెంట్గా మనం పెరుగుతామండి. Right. అందరూ ఇండివిజువల్సే, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. ఇప్పుడు మీరు అనేది ఒక లోపల మీకు ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళని కాదని ఎవరు ఏం చేయలేరు, అంతే కదా. అవును. ఎవరి మనస్తత్వానికి సంబంధించి ఎవరి వ్యక్తిగతమైన విషయాలే తప్ప ఇది అనే టాపిక్ అనేది ఎక్కడ ఉండదు, రైట్. అంతే కదా. అవునవును, కరెక్ట్, అంతే. అండ్ అందరం వీర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అండ్ అన్లర్నింగ్ రెండు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి కదండి. అండ్ యా, ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. మనం ఒకప్పుడు అనుకున్న రాంగ్ థింగ్స్ ఈరోజు రైట్ రైట్ అయిపోయాయి, అయిపోయి మళ్ళీ ఒకప్పుడు అనుకున్న రైట్ థింగ్స్ ఈరోజు రాంగ్ అయిపోయాయి. రైట్, కరెక్ట్. Yeah.